హాయ్ హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ మనం చేయబోతున్నాం చికెన్ డంప్లింగ్స్ మరియు మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్. చికెన్ డంప్లింగ్స్ కోసం చికెన్ మిక్చర్ ఒకటి, దాని తర్వాత ఒక డో అవసరం. పై నుంచి డోలో చికెన్ స్టఫ్ చేసి మన దగ్గర స్టీమర్ ఆల్రెడీ రెడీగా ఉంది, స్టీమ్ చేసేసుకుందాం. అన్నిటికంటే ముందుగా ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మైదా అండ్ కార్న్ఫ్లవర్. అయితే 100 గ్రాముల కార్న్ఫ్లవర్ తీసుకుంటే ఒక 100 గ్రాములు మైదా పిండి. సో 100 గ్రాములు మైదా పిండి కార్న్ఫ్లవర్ తీసేసుకొని చల్ల నీళ్ళు పోసుకొని ఒక మంచి డో తయారు చేసుకోవాలి. ఈ డో తయారు చేసుకున్న తర్వాత డో పక్కన పెట్టేసి మనం చికెన్ డంప్లింగ్స్ అన్నాం కదా, అయితే చికెన్ మిక్చర్ తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సో చివరిగా ఇంకొద్దిగా నీళ్ళు పోసేసి మంచిగా ఈ డోని మిక్స్ చేసేద్దాం. కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తున్నామంటే ఈ డోలో మనం డో రోల్ చేసినప్పుడు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ప్లస్ మనం ఈ చికెన్ మిక్చర్ దీంట్లో వేసి రోల్ చేసినప్పుడు మంచిగా ఫోల్డ్ అవుతుంది అనమాట. దాని గురించి ఈ డో పక్కన పెట్టే ముందర కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ వేసి చివరిగా ఇంకొకసారి వెజిటేబుల్ ఆయిల్ మిక్స్ అయ్యే వరకు ఈ డోని మిక్స్ చేయాలి మనం. మంచి డో తయారైపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి చెప్పాను ఇందాక చికెన్ మిక్చర్ అని, ఆ చికెన్ మిక్చర్ తయారు చేసేద్దాం. దీన్ని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసాలి. చికెన్ కోసం మన దగ్గర ఫస్ట్ కొద్దిగా చికెన్ ఆల్రెడీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉంది. ఇది తీసి దీంట్లో వేసేద్దాం. చికెన్ వేసిన తర్వాత కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, తర్వాత కొద్దిగా వెల్లుల్లి డైరెక్ట్గా వేసేయచ్చు, మనం బ్లెండ్ చేసినప్పుడు మొత్తం మిక్స్ అయిపోతుంది. కొద్దిగా అజినోమోటో, కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా వినెగర్ లేకపోతే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు, అండ్ సోయా సాస్. అండ్ స్పైసీనెస్ కోసం కొద్దిగా రెడ్ చిల్లీ సాస్. చైనీస్ వాళ్ళు కుక్ చేసేటప్పుడు ఈ సోయా సాస్, ఈ చిల్లీ సాస్ తప్పకుండా వాడుతుంటారు వాళ్ళు. సోయా సాస్, చిల్లీ సాస్ అన్ని వేసాం కదా, ఇప్పుడు వీటిని బ్లెండ్ చేసేద్దాం. సో చికెన్ మిక్చర్ ఇప్పుడు రెడీ అయిపోయింది. తీసేసి మన దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది. ఈ పైపింగ్ బ్యాగ్లో మనం తయారు చేసుకునే చికెన్ మిక్చర్ పెట్టేద్దాం. పైపింగ్ బ్యాగ్లో వేసిన తర్వాత సో ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ఇందాక డో తయారు చేసుకున్నాం కదా, ఆ డో తీసుకొని ఇప్పుడు రోల్ చేసేయాలి దాన్ని. డో రోల్ చేసిన తర్వాత మన దగ్గర ఒక స్టీమర్ ఉంది, కింద ఒక ప్యాన్, దాంట్లో వాటర్ పోసి ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాం. బాయిల్ చేసిన తర్వాత దీన్ని డిమ్సమ్ బాస్కెట్ అంటారు మామూలుగా. ఈ బాస్కెట్కి హోల్స్ ఉంటాయి ఇలా. సో ఈ బాస్కెట్ని ఇక్కడ పక్కన పెట్టేసి మనం తయారు చేసుకుంటున్న ఈ డంప్లింగ్స్ ఒక్కొక్కటిగా తీసి దాంట్లో పెట్టేసి స్టీమ్ చేసుకుందాం. ఇది ఈరోజు ఫ్రైయింగ్ లేదు, ఆయిల్లో ఫ్రై లేదు, బేకింగ్ లేదు, స్టీమింగ్ మెథడ్ ఇది ఈరోజు. అయితే మనం ముందుగా తయారు చేసుకున్న డోని కొద్దిగా తీసేసుకొని కొద్దిగా ముందుగా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని దీన్ని రోలింగ్ పిన్ను ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత మనం ఇందాక చికెన్ మిక్చర్ ఈ పైపింగ్ బ్యాగ్లో వేసుకున్నాం కదా, దీన్ని కొద్దిగా మిక్చర్ దాంట్లో పెట్టేసేయాలి. చికెన్ మిక్చర్ పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. సో ఇలా ఫోల్డ్ చేసేసి దీన్ని తీసేసి ఇలా ఈ డిమ్సమ్ బాస్కెట్లో
పెట్టేసేయాలి. డిమ్సమ్ బాస్కెట్కి ఈ డో అతుక్కోకుండా మనం కొద్దిగా ఆయిల్ రాసేయాలి. ఇప్పుడు అలాగే మిగతావి కూడా తయారు చేసేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ ఇక్కడ కింద, దాని తర్వాత డోని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న ఈ చికెన్ మిక్చర్ తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. 100 గ్రాముల మైదా అయితే ఇంకో 100 గ్రాముల కార్న్ఫ్లవర్. ఇప్పుడు ఇది తీసేసి ఈ డిమ్సమ్ బాస్కెట్లో పెట్టేద్దాం. అలాగే ఇంకొన్ని తయారు చేసేసుకున్నాం ఫాస్ట్గా. సో చివరిగా ఇది కూడా తీసి మనం బాస్కెట్లో పెట్టేద్దాం స్టీమింగ్ కోసం. ఇది ఒకదానికొకటి అంటుకోకుండా కొద్దిగా దూరంగా పెట్టుకోవాలి. సో ఆల్రెడీ మన దగ్గర ఒక ప్యాన్ ఉంది, నీళ్ళు బాగా వేడి ఉన్నాయి ఆల్రెడీ. దాని మీద ఇది పెట్టేసి పైన మూత మూసేయాలి. మూత మూసేసి కొద్దిగా ఎక్కువ ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువనే పెట్టాలి. 20 మినిట్స్ దీన్ని స్టీమ్ చేస్తే, మనం చికెన్ అసలు కుక్ చేయలేదు, రా చికెన్ అంటే పచ్చి చికెనే డంప్లింగ్స్ లోపల పెట్టాము. సో అది కుక్ అవడానికి ఒక మినిమం 20 మినిట్స్ టైం పడుతుంది. మనం ఇందాక అనుకున్న మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ తయారు చేసేద్దాం. ముందుగా మన దగ్గర ఒక ప్యాన్లో కొద్దిగా వాటర్ పోసేసి మింట్ చాక్లెట్ అంటే మింట్ అంటే పుదీనా, ఫ్రెష్ పుదీనా ఆకులు, దాని తర్వాత చాక్లెట్, దాని తర్వాత కాఫీ. చాక్లెట్, కాఫీ అండ్ మింట్ అంటే ఈ 3 ఫ్లేవర్లు మనం తయారు చేయబోయే ఈ డ్రింక్లో ఉంటాయి అనమాట. వాటర్ వేడి అయిపోతుంది, దాంట్లో మన దగ్గర ఉన్న ఫ్రెష్ పుదీనాకులు దీంట్లో వేసేద్దాం. ఈ ఫ్రెష్ పుదీనాకుల యొక్క ఫ్లేవర్ ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. ఇంతలోగా మన దగ్గర ఉన్న ఈ చాక్లెట్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ చాక్లెట్ మనం వేడి నీళ్ళలో వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా గ్లాస్లో అయినా వేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ గ్లాస్లో వేసుకుంటే మనం హాట్ కాఫీ పైనుంచి పోసినప్పుడు తర్వాత ఒక స్పూన్ పెట్టి తిప్పేస్తే అది కరిగిపోతుంది. అయితే ఈరోజు మనం గ్లాస్లోనే వేసేద్దాం. అయితే మనం ఇక్కడ ఈ పుదీనా ఆకులతో పాటు ఈ కాఫీ పౌడర్ దీంట్లో వేసేద్దాం. కాఫీ పౌడర్తో పాటు మన దగ్గర ఉన్న ఈ కండెన్స్డ్ మిల్క్, పంచదార బదులు మనం ఈ కండెన్స్ మిల్క్ వాడుతున్నాం. కండెన్స్ మిల్క్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి, సో వేరే పంచదార ఏం అవసరం లేదు మనకి ఎక్స్ట్రా. సో కండెన్స్ మిల్క్తో పాటు, కండెన్స్ మిల్క్ వేసిన తర్వాత మనం ఏదో పాలో లేదా క్రీమ్ వేసినట్టు ఆల్రెడీ వైట్ అయిపోయింది, ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ అది రెడ్యూస్డ్ మిల్క్ కాబట్టి విత్ షుగర్. దాంతోపాటు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు ఇంకొద్దిగా రిచ్నెస్ కోసం. ఒక చెంచాడు ఫ్రెష్ క్రీమ్, దాంతోపాటు కొద్దిగా మిల్క్ కూడా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా మరగనిచ్చేసి ఈ గ్లాస్లో వడబోసేసుకుందాం. సో ఒకసారి బాయిల్ అయిపోయిందంటే చాలేది. మనం క్రీమ్ అండ్ మిల్క్ వేసిన తర్వాత పైనుంచి మనం ఫ్లోట్ అనుకున్నాం కదా, పైనుంచి మనం వెనిలా ఐస్ క్రీమ్ వేసేసి ఫ్లోట్ చేసుకుందాం. సో ఈ కాఫీ మిశ్రమం ఆల్రెడీ ఇప్పుడు బాయిల్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ గ్లాస్లో ఆల్రెడీ చాక్లెట్ వేసుకున్నాం కదా, ఆ చాక్లెట్ దాంట్లో మనం ఈ కాఫీ దీన్ని వడబోసేద్దాం. ఈ హాట్ కాఫీ ఆ చాక్లెట్లో పడిన తర్వాత చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు మింట్, చాక్లెట్ అండ్ కాఫీ అయింది, ఫ్లోట్ అయితే లేదు కదా. ఆ ఫ్లోట్ ఇప్పుడు మనం ఈ వనిలా ఐస్ క్రీమ్ వేసేసి ఫ్లోట్ చేసేద్దాం. సో ఈ వనిలా ఐస్ క్రీమ్ని పైనుంచి ఫ్లోట్. సో మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ రెడీ అయిపోయింది. మనం ఇందాక ఈ స్టీమ్ చేసుకుంటున్న ఈ చికెన్ డంప్లింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం స్టీమ్ అయినాయో లేదో. చికెన్ డంప్లింగ్స్ లోపల చికెన్ కుక్ అయిపోయి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. తీసేసి ఒక ప్లేట్లో మనం కొద్దిగా
రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ రెండు వేసుకున్నాం. అయితే ఇప్పుడు నైఫ్ తీసేసుకొని ప్యాలెట్ నైఫ్ దీంతో చికెన్ డంప్లింగ్స్ అన్ని ఇక్కడ ఈ ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకుందాం. తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే చికెన్లో మనం రకరకాలుగా మసాలాలు అవన్నీ వేసుకున్నాం కదా, సోయా సాస్, దాని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ. సో ఈ వేడివేడిగా ఉన్నప్పుడే చికెన్ డంప్లింగ్స్ మరియు మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ రెండు టేస్ట్ చేసేద్దాం. మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ మరియు చికెన్ డంప్లింగ్స్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. ముందుగా చికెన్ డంప్లింగ్స్ చిల్లీ సాస్లో ముంచి తిందాం. గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ సాస్లో. చైనీస్ ఫుడ్ అంటేనే చాలా చాలా బాగుంటుంది. అందులో మనం ఈ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్తో కలిపి ప్లస్ చికెన్లో కూడా మంచి మంచి మనం స్పైసెస్ వేసుకొని చేసుకున్నాం. చాలా 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 బాగుందండి. మీరు కూడా తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే నేను చూపించిన రెసిపీ చాలా చాలా సింపుల్. ఆ డో కూడా సగం సగం మైదా సగం కార్న్ఫ్లవర్ ప్లస్ చికెన్లో నేను చూపించిన కాకపోయినా మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీరు ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ప్లస్ మన స్టీమింగ్ బాస్కెట్ లేకపోయినా మీరు ఇడ్లీ స్టీమర్లో కూడా చాలా చాలా ఈజీగా స్టీమ్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనం తయారు చేసుకున్న ఈ మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ కూడా టేస్ట్ చేద్దాం. మనం పైనుంచి ఈ ఐస్ క్రీమ్ వేసాం కదా, అది కూడా కలిసేటట్లు ప్లస్ లోపల మనం వేసుకున్న చాక్లెట్ కలవడానికి ఒక సైడ్లా మిక్స్ చేసేద్దాం. సో చాక్లెట్, ఐస్ క్రీమ్, ఆ మింట్ ఫ్లేవర్ ప్లస్ కాఫీ ఫ్లేవర్ అన్నీ కలిసిన తర్వాత మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్గా చాక్లెట్ ఫ్లేవర్, దాని తర్వాత మింట్ ఫ్లేవర్, దాని తర్వాత పైనుంచి ఈ వెనిలా ఐస్ క్రీమ్. చాలా చాలా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అండి. అయితే ఈరోజు నాకు బాగా నచ్చిందంటే మన ఈ చికెన్ డిమ్సమ్. చికెన్ డంప్లింగ్స్ తయారు చేయే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కార్న్ ఫ్లవర్, మైదా పిండి మరియు ఆయిల్ వేసి డోలా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బ్లెండర్ జార్ తీసుకుని అందులో చికెన్, ఉల్లికాడలు, కొత్తిమీర, వెల్లుల్లి, పెప్పర్ పౌడర్, టేస్టింగ్ సాల్ట్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వినెగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన మిశ్రమాన్ని పైపింగ్ బ్యాగ్ లో వేసి పెట్టుకోవాలి. ముందుగా కలుపుకున్న డోని రోల్ చేసుకుని మధ్యలో చికెన్ మిశ్రమాన్ని పెట్టి డంప్లింగ్స్ లా తయారు చేసుకుని స్టీమ్ బాస్కెట్ లో పెట్టుకోవాలి. ఒక పాన్ లో కొన్ని నీళ్లు పోసి వేడి చేసి దానిపైన 20 నిమిషాల పాటు ఈ బాస్కెట్ ని పెట్టి స్టీమ్ చేసుకుని ఆ తర్వాత ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన చికెన్ డంప్లింగ్స్ రెడీ. మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ తయారు చేయే విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. అందులో పుదీనా, కాఫీ పౌడర్, కండెన్స్డ్ మిల్క్, ఫ్రెష్ క్రీమ్, పాలు వేసి మరిగించాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ తీసుకుని అందులో చాక్లెట్ మరియు మనం మరిగించిన మిశ్రమాన్ని వడపోసుకుని ఆ తర్వాత పైన వెనిలా ఐస్ క్రీమ్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన మింట్ చాక్లెట్ కాఫీ ఫ్లోట్ రెడీ. చూసారుగా ఇవాల్టి చైనీస్ అండ్ చాక్లెట్ కాంబినేషన్. ఇలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ తో రేపు మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి.